ఓం శ్రీ హనుమతే నమః. హనుమంతుని జన్మ గురించి తెలుసుకుందాము. ఒకసారి నారదుడు ఒక చోట కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు ఆయన తపస్సుని భంగం చేయమని ఒకరి తర్వాత ఒకరిని పంచభూతాలను అది పంపిస్తారు. అందరూ వెళ్తారు. ఎంత గాలి వీచినా, అగ్ని అయినా, జలమైనా, ఏదైనా సరే ఆయన తపోభంగం చేయలేకపోతూ ఉంటుంది. ఇంకా ఇలా కాదని చెప్పేసి ఆయన తర్వాత మన్మధుడిని కూడా పంపిస్తారనమాట. అయితే మన్మధుడు కూడా చాలాసార్లు వెళ్ళి ఇంకా అప్పుడు అంటారు, నా వల్ల కాదండి, నేను కూడా జయించలేకపోయాను అని చెప్పేసి వెనక్కి వచ్చేస్తారు. ఇంకా నారదుడు అలాగా తపస్సు చేసుకుంటారు. కొంతకాలం తర్వాత ఆ తపస్సు అయి బయటకు వచ్చాక అప్పుడు మిగిలిన వాళ్ళు చెప్తారనమాట, ఇలాగా నువ్వు అందరినీ జయించావు, ఆఖరికి మన్మధుడు కూడా నిన్నేం చేయలేకపోయాడు. నిజానికి అసలు అక్కడ మన్మధుడు జయించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు మహాశివుడు తపస్సు చేసినప్పుడు మన్మధుడు వచ్చి బాణం వేస్తే స్వామివారు మన్మధుడిని భస్మం చేస్తారు కదా, ఆ చెట్టు క్రిందనే నారదుడు తపస్సు చేస్తున్నారనమాట. అందుకని నారదుడు ఏదో తను అనుకున్నట్టు తన వలన ఏమీ తను మన్మధుడిని జయించలేదు. ఆ స్థల మహిమ వలన మన్మధుడు ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. కానీ ఈ విషయం తెలియక అతడు అహంకారాన్ని వహించాడనమాట. అయితే ఏమవుతుంది, ఎలాంటి వాళ్ళకన్నా కొన్ని విషయాల దగ్గరికి వచ్చేసరికి అహంకారము వచ్చేస్తుంది కదా. అమ్మో, అయితే నేను కూడా మన్మధుడిని జయించాను, అంటే శివుడి తర్వాత నేనే అంత గొప్పవాడిని అనమాట, నేనే కదా జయించానని ఇంకా గర్వం మొదలవుతుంది. మొదలై ఫస్ట్ ఆయన బయలుదేరి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, తండ్రి ఇలాగా నేను మన్మధుడిని కూడా జయించేశాను, మొత్తానికి నేను చాలా బాగా తపస్సు చేస్తున్నాను, ఇలా అలా అని చెప్తూ ఉంటారు. అప్పుడు అతని మాటల్లో అహంకారం అర్థమయ్యి బ్రహ్మగారు ఏమంటారంటే, నాకు చెప్తే చెప్పావు కానీ నువ్వు విష్ణు భగవాన్ మాత్రం ఏం చెప్పక అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడొద్దు అంటారు. సరే అని బయలుదేరి వస్తాడు, కానీ ఆయన ఆగుతాడా? ఆయన మళ్ళీ శివుని దగ్గరికి కూడా వెళ్తారు. శివుని దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలాగా మీలాగా నేను కూడా మన్మధుడిని జయించేశాను అని. అప్పుడు శివుడు, ఆ పోలే మంచిది, నాకు చెప్తే చెప్పావు కానీ విష్ణువు చెప్పక అంటారు. అంటే వీళ్ళందరూ నన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు, చెప్పొద్దంటారండి, నేను ఎంత గొప్ప పని చేస్తే చెప్పాలి కదా అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ విష్ణు భగవాన్కి అంటారు, ఆ స్వామి మీకు తెలుసా, నేను కూడా మన్మధుడిని జయించేశాను అంటే విష్ణు భగవాన్ ఒక నవ్వు నవ్వి, సరే చాలా మంచిది, మంచిగా అయితే నువ్వు మంచి స్థితికి వచ్చేసావు అనమాట అని ఆయన ఏదేదో చెప్పేసి పంపిస్తారు. అయితే ఎప్పుడైతే నారదుడు అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చారో, అతనికి ఎప్పుడూ దేశంచారం చేసే ఆయనకి ఎక్కడేమున్నాయి తెలియదా, తెలుస్తుంది కదా. కానీ ఆయనకు ఒక కొత్త నగరం కనపడింది. అంటే మాయ కమ్మినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయనకి ఒక్క నిమిషం కూడా అనిపించలేదు, ఇది ఎప్పుడు నేను చూడలేదు కదా, ఇలాగ నాకు తెలియంది ఏముంటుంది అని అనిపించలేదు. ఒక మాయ కప్పేసింది. ఆయన కొత్త నగరంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి అక్కడ రాజభవనంలోకి వెళ్ళారు. మహారాజుని చూశారు. ఆ మహారాజు వాళ్ళ అమ్మాయిని, యువరాణిని బయటికి పిలిచారు. పిలిస్తే ఆ అమ్మాయి ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ అవతారంలో అక్కడ ఉన్నారనమాట. ఉంటే ఆమెను చూడగానే, ఆల్రెడీ ఆ మాయలో ఉన్నారు కదా నారదుడు, సో నారదుడికి అనిపిస్తుంది, ఈవెన్కి నేను వివాహం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. అంటే ఆయన అంటారనమాట, రేపు స్వయంవరం ఉంది అని చెప్తే, ఇంకా సరే అని చెప్పేసి ఈయన ఏం చేస్తారు, ముందు అందరికన్నా అందంగా విష్ణు భగవానుడే కదా ఉంటారు, వెళ్ళి స్వామి మీ రూపం నాకు ఒకసారి ఇవ్వండి, రేపు స్వయంవరం ఉంది, ఆమె నన్ను వరిస్తుంది అని చెప్పేసి ఆయన అడిగితే, ఆయన సరే ఇస్తున్నాను అంటారు రూపం. సరే అని చెప్పి ఈయన నెక్స్ట్ డే వెళ్ళిపోతారు. వెళ్ళి ఆ స్వయంవరంలో కూర్చుంటారు. అందరూ ఈయన ఏంటో విచిత్రంగా చూస్తూ ఉంటారు, లేకపోతే కొంచెం వెకిలిగా చూస్తూ ఉంటారు. ఈయనకేం అర్థం కాదు, ఎందుకు నన్ను అలా చూస్తున్నారు అనుకుంటారు. సరే అంతట్లోకి ఆ యువరాణి వస్తుంది. ఆమె ఆ మాలను పట్టుకుని అందరి దగ్గరికి వెళ్తుంది. ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈయనైతే లేచి నుంచి ఉంటాడు, కాన్ఫిడెన్స్ అనమాట, ఖచ్చితంగా నన్నే పెళ్లి చేసుకుంటున్నాను. అయితే ఇక్కడికి వచ్చి మళ్ళీ పక్క నుంచి వెళ్ళిపోతే చాలా కోపం వస్తుంది. ఏంటి ఇంత అందంగా నేను ఉంటే కూడా నన్ను వదిలేసి అటు ఇటు వెళ్ళిపోతుంది ఆమె అనుకుంటే, అంతట్లోకి విష్ణు భగవానే వేరే ఒక యువరాజు రూపంలో వస్తే అమ్మవారు ఆయన్ని పెళ్లి చేసుకుంటారు. అక్కడికి అది అయిపోయింది. అయితే ఇంకా అయితే పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటారనమాట, కోతిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని. అంటే ఈయనకి అర్థం కాదు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన కోపంగా వెళ్ళిపోతారు. ఎక్కడ మంచినీళ్ళు తాగుదాం అని చెప్పేసి ఆ చెరువులో చూసుకునేసరికి ఈయన మొహం కోతిలాగా కనిపిస్తుంది.
ఇంకా చాలా కోపం వస్తుందన్నమాట. ఇదేంటి విష్ణువునేమో నేను మీ అందమైన రూపాన్ని ఇమ్మని నేను అనుకుంటే, ఆయనేంటి నాకు కోతి రూపాన్ని ఇచ్చారని చెప్పి చాలా కోపం వచ్చి అంతే కోపంతో విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏంటి స్వామి ఇది అడిగి మీ రూపం అంటే ఇది ఇచ్చారేంటి నాకు అని అంటే, అప్పుడు ఏంటంటారు ఏమో నువ్వు నీ రూపం అన్నావు, నా రూపం అన్నీ ఉన్నాయి కదా, అలాగే కోతి రూపం కూడా నేనే కదా అని చెప్పి నీకు ఇచ్చాను అని చెప్తారు. అంటే అప్పుడు చాలా కోపం వచ్చి నారదుడు అంటారు, ఓహో మీకు నా బాధ అర్థం కావడం లేదు కదా, సరే మీరు కూడా ఒక జన్మలో ఇలానే నేను ఎలా అయితే భార్య కోసం తపన పడుతున్నానో అలాగే మీరు కూడా భార్య వియోగంతో బాధపడతారు. అలాగే ఏ కోతి మొహాన్నిచ్చి నన్ను ఇలాగా నవ్వులు పాలు చేశారో అదే కోతి మీకు సహాయపడేలాగా ఉంటుంది, ఆ కోతి సహాయంతోనే మీరు మీ భార్యను ఎత్తుక్కుంటారు అని చెప్పేసి ఇంకా ఆయన కోపంలో ఏంటో మొత్తం శాపనార్థాలన్నీ ఇచ్చేస్తారు. ఇచ్చేసాక ఆయనకున్న మాయ తొలగిపోతుంది. వెంటనే ఆయనకు అర్థమవుతుంది, ఇదేంటి నేను నా స్వామిని ఎప్పుడు నారాయణ నారాయణ నేను ఆయన్ని ఇలా శాపనార్థాలు పెట్టడం ఏంటి అని చెప్పేసి కాలమే పడి ప్రభు నన్ను క్షమించండి అంటారు. ఇప్పుడు స్వామి అంటారు, లేదు ఏం జరిగినా అది లోకోపకారం కోసమే జరుగుతుంది కాబట్టి నువ్వు అన్న దాంట్లో తప్పేం లేదు, అవన్నీ జరుగుతాయి ఇప్పుడు అని చెప్పేసి ఆయన అంటారు. అప్పుడు శివుడు అంటారు, స్వామి నేను కూడా మీకు సహాయార్థం రావాలనుకుంటున్నాను, రామకార్యం చేయాలనుకుంటున్నాను, అందుకని నేను ఆ కోతి రూపంలో వస్తానని చెప్తారు. చెప్పగానే పక్కన అమ్మవారు అంటారు, మీరే చేస్తారా, నాకు మాత్రం రామకార్యం చేయాలని లేదా అంటే, అప్పుడు అంటారు సరే ఆ కోతికి తోకలాగా నువ్వు ఉందో కానీ అని. అందుకని ఆ హనుమంతుడి తోకకి అంత పవిత్రత మనము ఇస్తామన్నమాట. ఎందుకంటే ఆ తోక రూపంలో అమ్మవారి శక్తి ఉంటారనమాట. సో అలాగా హనుమంతుడు ఎందుకు భూమి మీదకి రావాలనేది జరిగింది. అయితే హనుమంతుడు భూమి మీదకి ఎలా వచ్చారనేది చూద్దాము. ఆ హనుమంతుడి తల్లి అయిన అంజనాదేవి అంట నిజానికి ఆవిడ ఒక అప్సరస్ అనమాట. ఆవిడ అలా ఉండగా ఒకరోజు ఒక ముని ఒక కోతి రూపంలో ఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అది పాపం ఈమెకు తెలియదు, కోతి ఏమో చిన్న కోతి ఏమో అనుకొని ఈవిడేం చేస్తుంది, ఏవో పళ్ళు ఆ కోతి మీదకి విసురుతూ ఉంటుంది అనమాట. అంటే తింటుందన్నా ఏదో. అయితే అది ముని కాబట్టి ఆయనకేమో తపోభంగం కలిగింది. ఇంకా కళ్ళు తెరిచి చాలా కోపంగా చూసి నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి వెంటనే ఆమెను శపిస్తారనమాట. నువ్వు ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రేమలో పడితే అప్పుడు నువ్వు కోతి రూపంలోకి మారిపోతావు అని చెప్పేసి ఆయన శపిస్తారు. ఇంకా ఈమె చాలా బాధపడుతుంది. బాధపడి కాళ్ళు పట్టుకొని స్వామి క్షమించండి, నాకు తెలియక ఇలా చేశాను, నాకు క్షమాభిక్ష పెట్టండి అని అడిగితే అప్పుడు ఆయన కొంచెం శాంతించి ఏమంటారంటే, సరే నువ్వు ఎలాగూ భూమి మీద పుట్టాలి, అయితే నీకు ఒక వరం కూడా ఉంది, ఆ శివుడినే నువ్వు ఒక బిడ్డగా పొందుతావు అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆ శాపమోచనం కోసం అని చెప్పేసి అంజనాదేవి భూమి మీద పుడతారనమాట. ఆవిడ అలాగే ఒక అడవిలో ఉంటారు, అలా తిరుగుతూ శివుడి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఒక పురుషుడు అటు వస్తాడనమాట. ఆయన చూసి ఆమె ఇష్టపడుతుందన్నమాట. అయితే ఆమె మామూలుగా అయితే కోతి రూపంలోనే ఉన్నది. ఎవరైతే ఒక పురుషుడు వచ్చాడో అతను రెండు రకాలుగా కావాలంటే మానవుడి కింద అవ్వగలడు, లేదు అంటే కోతి రూపంలోనూ ఉండగలడు అనమాట. అలా ఉన్న అతను చూస్తే ఈమెకు ఆశ్చర్యం వేసింది. ఆయనేమో అప్పుడు తన్ని తాను పరిచయం చేసుకుంటాడు, నా పేరు కేసరి అని చెప్పేసి. సో మొత్తానికి వాళ్ళిద్దరూ తర్వాత పెళ్లి చేసుకుంటారనమాట. వివాహం అయ్యాక కూడా ఎప్పుడు అంజనాదేవి శివుడిని తపస్సు చేస్తూనే ఉండేది. అప్పుడు ఒకరోజు శివుడు సంతోషించి ఏదన్నా వరం కోరుకోమని అడుగుతారనమాట. అప్పుడు అంజన మీరే నాకు కుమారుడిగా రండి అని చెప్పి శివుడిని కోరితే శివుడు సరే అని చెప్పేసి అంగీకరిస్తారు. ఇంకోవైపు చూస్తే మనకు తెలుసు కదా, రాముని తండ్రి దశరథుడు పిల్లల కోసం అని చెప్పేసి ఒక పుత్రకామేశ్వరి యజ్ఞం చేస్తారు కదా. చేసినప్పుడు అగ్నిదేవుడు అందులో నుంచి ఒక పవిత్రమైన పాయాసం తీసుకొచ్చిస్తారు కదా. ఆ పాయాసాన్ని ఆ భార్యలకి పంచిపెడదాం అని చెప్పేసి ఆయన వాళ్ళ పెద్ద భార్య అయిన కౌశల్యకి ఒక భాగం ఇస్తారు. అయితే ఆ భాగాన్ని ఏం చేస్తుందంటే ఒక గాలిపటం రూపంలో ఒకటి ఆ పాత్రను పట్టుకొని వెళ్ళిపోతే అప్పుడు శివుడు ఆజ్ఞ వలన గాలి అంటే వాయుదేవుడే అది వెళ్ళి అంజనామాత చేతిలో పడేటట్టు చేస్తారనమాట. సో ఆ పాయసం ఎప్పుడైతే చేతిలో పడిందో అది శివుని ఆజ్ఞ మేరకి దాంతో జరిగిందని చెప్పి
అంజనాదేవి అది తింటారనమాట. అది తినడం వలన ఆమెకి శివుడు తన బిడ్డగా జన్మిస్తారనమాట. అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయ స్వామిని అంటారు. అలాగే కేసరికి కుమారుడు అవడం వలన కేసరి నందుడు అంటారు. అలాగే ఇది వాయువు వలన కదా అది వచ్చింది, అందుకని వాయుపుత్రున అంటారు. అలాగా స్వామివారికి రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ హనుమాను అంజనాదేవికి జన్మించారో ఆమెకి శాప విమోచన అయిపోయింది. మళ్ళీ ఆమె తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతారనమాట. ఆంజనేయ స్వామి అంట ఒక చిన్నప్పుడు ఆయన పడుకున్నప్పుడు సరే ఆయన లెగ్సాక తినడానికి పళ్ళు కావాలి కదా అని చెప్పి వాళ్ళ అమ్మ ఆయన్ని వదిలేసి అడవికి వెళ్ళి పళ్ళు తేవడానికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఇంకంతలోకి ఎందుకో నిద్రలోంచి మెలకు వస్తుంది. మెలకు వచ్చి చూడగానే ఎదురుగుండా ఎర్రగా ఒక పండు కనపడింది. ఏంటది అంటే సూర్యబింబం అనమాట. సూర్యుడిని చూసి అదేదో పండేమో అనుకొని వాయు మనోవేగాలతో రేవుమని ఆ సూర్యుడి దగ్గరికి వెళ్తూ ఉంటారంట. అది చూస్తారు ఇంకా దేవతలు, మునులు, రాక్షసులు అందరూ చూసారు. అందరికి చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇంత చిన్న పిల్లోడు అంత ఫాస్ట్గా అలా వెళ్తున్నాడు అని చెప్పేసి. అయితే ఆయనకి ఏమాత్రం వేడి తగలకుండా సూర్యుడి దగ్గరికి వెళ్తున్నా అంటే వేడి తగలకుండా పాపం వాయుదేవుడు చల్లగా ఆయన చుట్టూరు ఆ గాలి పరుస్తూ ఉంటారనమాట. అలాగే సూర్యుడు కూడా చూస్తాడు, ఒక బాబు ఇక్కడికి వస్తున్నాడు. అయితే ఆయనకు అర్థమవుతుంది, సామాన్యుడిది అలా రాడు కదా. సో సూర్యుడు కూడా ఏం చేస్తారంటే తన వేడిని ఆయన తగ్గించుకుంటూ ఉంటారు. అంతట్లోకి ఆ రోజు యాక్చువల్గా ఏంటట సూర్యగ్రహణం అంట. సూర్యగ్రహణం కాబట్టి రాహువు సూర్యుడి దగ్గరికి వస్తున్నాడు పట్టుకోవడానికి కోసమని. అయితే వస్తున్నప్పుడు అతను చూస్తాడు ఈ పిల్లవాడు కూడా చాలా వేగంగా వస్తున్నాడని. చూసే కొంచెం రాహువు కొంచెం భయపడతాడనమాట. ఇదేంటి నాకన్నా వేగంగా ఇంకోళ్ళు ఎవరో సూర్యుడి దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, స్వామి నేను కాకుండా ఇంకోళ్ళు ఎవరో వెళ్తున్నారు సూర్యుడి దగ్గరికి అని. అంటే అప్పుడు ఇంద్రుడు సరే నేను చూస్తాను పదా అని చెప్పి ఐరావతం ఏనుగు మీద ఎక్కి ఆయన వస్తూ ఉంటారు. అయితే ఈ ఐరావతం కూడానంట హనుమంతుడికి అదేదో తెల్లని పండేమో అనిపించింది. అంటే ఆయనకి ఏమైనా పాపం తినాలనిపించేదిలో ఉన్నారు. సో అదేదో పండేమో అనుకొని ఆ ఏనుగుని పట్టుకోవడానికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళేసరికి ఇంద్రుడి కోపం వస్తుంది. ఇంద్రుడి కోపం వచ్చి వజ్రాయుధంతో గట్టిగా ఒకటి కొడతారు. కొడితే చిన్నపిల్లాడు కదా పాపం ఆయనకి ఎడమ చెంప మీద తగులుతుంది. ఆయన ఒక పర్వతం మీద పడిపోతారనమాట. ఇంకా అది చూసి వాయుదేవుడికి చాలా కోపం వస్తుంది అన్నమాట. ఆయన ఏం చేస్తారు, లోకాలన్నింటిలో అసలు గాలి అనేది లేకుండా మొత్తం ఉపసంహరించుకుంటారనమాట. ఇంకా గాలి లేకపోతే ప్రాణులు ఎలా ఉంటాయి, ప్రాణవాయువు అది లేకపోతే కష్టం కదా. ఇంకా అందరూ బ్రహ్మదేవుడి దగ్గర పరిగెట్టుకుని వెళ్తారు, ఇది జరిగిందండి అని చెప్పి. అప్పుడు బ్రహ్మదేవుడేమో అంజనాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెను కూడా హనుమంతుడి దగ్గరికి తీసుకొస్తే పాపము అంజనాదేవి ఆ బాబుని చూసి ఒళ్ళో పెట్టుకొని ఒకటే ఏడుస్తుంది అనమాట. ఏడుస్తూ ఉంటే వాయుదేవుడికి కూడా చాలా కోపంగా ఉంది కదా. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటారంటే ఉండండి నేను ఆ బాబుని మళ్ళా సరి చేస్తానని చెప్పేసి అప్పుడు ఆయన చేత్తో నిమిరేసరికి ఆయన హనుమంతుడికి ఉన్న గాయాలన్నీ పోతాయి అన్నమాట. మళ్ళీ ఆయన లెగిసి కూర్చుంటారు, ఏదో నిద్రలోంచి లేచి కూర్చున్నట్టు కూర్చుంటారు. అలాగే ఆయన దేహం కూడా అంట ఇంకా ప్రకాశవంతం అయిపోయిందంట. అప్పుడు వాయుదేవుడు కాస్త శాంతించి మళ్ళీ ఆ ప్రాణవాయువుని అన్ని లోకాలకి పంపిస్తారు. ప్రాణులు కాస్త స్థిమిత పడతారనమాట. మళ్ళీ లోకంలో వ్యవస్థ ఏది ఉందో అది మళ్ళీ సరిగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అంటారంట దేవతలందరికీ మీరు ఆంజనేయుడికి ఏమన్నా వరాలు ఇవ్వండి అని చెప్పేసి అంటే అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఉన్న పద్మమాలికని ఇస్తారంట. ఇచ్చి ఆ వజ్రాయుధం వలన ఆయన గాయపడ్డారు కదా, అందుకని ఆయన పేరు హనుమ అని అంటామన్నమాట. అలాగే వజ్రాయుధం వల్ల కూడా ఆయనకి ఎప్పుడు మరణం ఉండదని వరం ఇస్తారు. అలాగే సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చి ఆయన అంటారు, నా తేజస్సులో 100వ వంతు భాగాన్ని ఇస్తాను, అలాగే సకల శాస్త్రాలు కూడా నేర్పిస్తానని చెప్తారనమాట. అలాగే వరుణుడు వచ్చి నీటి వలన నీకు మరణం ఉండదని చెప్తారు. అలాగే యముడు తన కాలదండము ఇతన్ని ఏమీ చేయదు, మృత్యువు లేదని వరమిస్తారు. అలాగే కుబేరుడు, ఈశానుడు, విశ్వకర్మ వీళ్ళందరూ కూడా వరాలు ఇస్తూ ఉంటారంట. బ్రహ్మ ఏమో చిరాయు అని చెప్పి బ్రహ్మాస్త్రం ఆయన్ని కట్టిపడేదని చెప్పి కూడా మాటిస్తారనమాట. అయితే శత్రువులకి భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలడని దీవించి దేవతలను వెంట పెట్టుకొని
తిరిగి బ్రహ్మగారు బ్రహ్మలోపానికి వెళ్ళిపోయారంట. తర్వాత విద్యాభ్యాసం చూద్దాం. హనుమంతుడు సూర్యుని దగ్గర విద్యాభ్యాసం చేస్తారని తెలుసు కదా మనకి. సో ఎలా చేస్తారు ఆయన అంటే, సూర్యుడేమో ఆ గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటు ఆయన కూడా ఎదురుగుండా విద్య నేర్చుకుని హనుమంతుడు అన్ని విద్యల్లోనూ వ్యాకరణంలోనూ పండితుడయ్యారంట. నవవ్యాకరణాల్లోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు అన్నమాట. అయితే కొన్ని విద్యలు ఉన్నాయంటే అవి అంటే వివాహితులకి మాత్రమే నేర్పిస్తారంట. మరి ఆయన బ్రహ్మచారి కదా, అందుకని సూర్యుడు ఏం చేస్తాడంటే తన కూతుర్ని సువర్చలని హనుమంతునికి ఇచ్చి వివాహం చేస్తారు. హనుమంతుని వివాహం కేవలం ఏంటంటే ఆ విద్యలు నేర్చుకోవడం కోసమే అన్నట్టు సువర్చల అమ్మవారితో పెళ్ళవుతుంది తప్పితే ఇంకా వివాహం అనేది ఇంకా వేరే ఏమీ ఉండదు అనమాట. అందుకని ఆయన బ్రహ్మచర్య దీక్షకి ఏమీ భంగం కలగలేదు అనేది కూడా చెప్తారనమాట. అయితే ఇంకా ఇన్ని వరాలు పొందాక ఆయన ఇంకా మహాశక్తివంతుడు, ముందే శక్తివంతుడు కాబట్టి ఆ సూర్యుడి వరకు వెళ్ళగలిగారు కదా. అయితే ఇంకా బలం ఎక్కువైపోయింది, కాకపోతే చిన్నపిల్లాడు కదా, అందులో వానరము ఇంకెలా ఉంటుంది, మంచి కొంటిగా కోతి చేష్టలన్నీ చేస్తూ ఉండేవారు. పాపం ఎవరైనా మునులు అక్కడ ఏదో హోమాలు అవి చేసుకుంటూ ఉంటే ఆ అగ్నిహోత్రాలని ఏమో వెళ్ళి ఏదో నీళ్ళు పోసేసి ఆరిపోయడము, వాళ్ళు అక్కడ బట్టలు ఆరబెట్టి ఉంటే ఆ బట్టలన్నీ చింపి పడేయడము, అలాగా ఆ మునుల్ని అది కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు అనమాట. ఇంకా వాళ్ళకి చాలా కోపం వచ్చి అప్పుడు ఏం చేస్తారంటే, నువ్వు నీ శక్తిని అంతా మర్చిపోతావు, ఎప్పుడైనా ఎవరైనా గుర్తు చేస్తేనే నీకు గుర్తు వస్తుంది, లేకపోతే నీకు తెలీదు అని చెప్పేసి శపిస్తారనమాట. అందుకని హనుమంతుడికి ఆ లంకకి వెళ్ళేటప్పుడు ఎవరు వెళ్తారో అంత దూరం లంక మధ్యలో అప్పటికి వారధి లేదు కదా, ఎగిరి వెళ్ళాలి, అంత దూరం ఎగరాలి అంటే అందరూ చెప్తారు, నేను ఇంతవరకు ఇంతదైతే వెళ్ళగలను అంటారు. కానీ అంతకని ఎక్కువ గెంతలేమని చెప్పినప్పుడు ఈయనకి అసలు తెలియదు అనమాట, ఆయనకంటూ ఒక శక్తి ఉందని తెలియదు. అప్పుడు జాంబవంతుడు అది మళ్ళీ గుర్తు చేస్తారనమాట, నీకు ఇంత శక్తి ఉంది, నువ్వు ఇంత దూరమైనా ఎగిరి వెళ్ళగలవు అన్నప్పుడు అప్పుడు ఆయనకి మళ్ళీ గుర్తు వస్తుంది. అలాగే ఆయన శక్తులు మళ్ళీ ఆయన ఉపయోగించుకోవడం మొదలుపెట్టి మొత్తానికి మనకి సుందరకాండ కంప్లీట్ చేస్తారనమాట. అలా జరుగుతుంది హనుమంతుని జీవితము. అయితే ఇక్కడ ఏమవుతుంది, మరి సూర్యుడు ఇంత ఇవన్నీ విద్యలు ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు మరి గురువుకి గురుదక్షిణ ఏమన్నా ఇవ్వాలి కదా, ఆ గురుదక్షిణగా ఇవ్వడం కోసమని ఆయన ఏం చేస్తారంట, సూర్యుడి కొడుకు అయిన సుగ్రీవుడికి మంత్రిగా ఉంటారనమాట. అందుకని ఆ సుగ్రీవుడి దగ్గర ఈయన ఉండడం అనమాట. వాళ్ళేమో వాలి సుగ్రీవులేమో కిష్కిందలో వానర్ల కింద ఉన్నారు కదా, అప్పుడు హనుమాన్ వాళ్ళతో పాటు ఉంటారనమాట. అలాగే వాలి సుగ్రీవులకి గొడవ అయినప్పుడు సుగ్రీవుడిని రక్షించాలి కాబట్టి సుగ్రీవునితోనే ఉండి అలాగ మళ్ళా రాముడికి సుగ్రీవుడికి మైత్రి కుదిర్చి మళ్ళా ఈ జాంబవంతుడు గుర్తు చేసాక ఈయన శక్తితో లంకకి చేరి అక్కడ అమ్మవారిని కనుక్కొని మళ్ళీ తిరిగి వచ్చి స్వామివారికి ఇవన్నీ చెప్పి అమ్మవారు అక్కడ బాగున్నారని చెప్పి ఆ కబురది తీసుకొని వచ్చి అప్పుడు మళ్ళీ వారధి కట్టడంలో సహాయం చేసి మళ్ళా యుద్ధంలో కూడా రావణాసురుడు ఎలాగా చనిపోతాడనే విషయము కొన్ని నిగూఢంగా ఉంటాయి. మరి అది ఎలా తెలుస్తుంది అంటే, అతని తమ్ముడైన విభీషణుడు ఎప్పుడైతే హనుమంతుడు లంకలో వెళ్ళాడో ఒక్క ఇల్లు మాత్రము అతనికి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏంటంటే అక్కడ తులసి మొక్క ఉంటుంది, అలాగే సూర్యోదయానికి ముందే అక్కడ పూజ అవి వినిపిస్తాయి అన్నమాట, రామనామం అది వినిపిస్తుంది అనమాట. లంకలో అలాగా పొద్దున్నే లెగడం అని కానీ లేకపోతే ఇలాగ రామనామం చేయడం కానీ తులసి మొక్కలు కానీ ఇలాగ ఎక్కడ ఉండవు ఆ ఒక్క ఇంటికి తప్పితే. అందుకని హనుమంతుడు అక్కడికి వెళ్తే ఎవరు అంటే అక్కడ విభీషణుడు అనమాట. ఆ విభీషణుతో మైత్రి కుదరడము, తర్వాత విభీషణుడు ఎంత చెప్పినా రావణాసురుడు సరి అయిన మార్గంలోకి రాకపోవడము, అప్పుడు అది సరి అయిన మార్గం కాదు కాబట్టి విభీషణుడు వాళ్ళ అన్నగారైనా సరే అది వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చి రాముడిని కలిసి అప్పుడు రావణాసురుడికి ప్రాణము పోవాలంటే ఏమున్న రహస్యం ఏంటో చెప్తే దానివల్ల అక్కడ యుద్ధంలో రావణాసుడు చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా హనుమంతుడి జీవితం వెళ్తూ ఉంటుంది. ఆఖరికి హనుమంతుడి చిరంజీవి అంటారు. హనుమంతుడు ఈ రోజు వరకు కూడా మనతో పాటు అలానే ఉన్నారు. హనుమంతుడు ఎక్కడ ఉంటారు అంటే ఎక్కడెక్కడ రామాయణం జరుగుతూ ఉంటుంది, ఎక్కడెక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో ఖచ్చితంగా ఆయన వచ్చి ఉంటారంటారనమాట. ఎక్కడైతే
రామాయణం చదువుతూ ఉంటే అక్కడ ఏదో ఒక రూపంలో వచ్చి ఈ రోజుకి స్వామివారు కూర్చుంటారని అంటారు. అలాగే వ్యాసపీఠం మీద ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక అవగాహన వస్తూ ఉంటుంది. ఈయన హనుమంతుడు వచ్చి విన్నారు మన కథ అనేది కూడా వాళ్ళు చాలాసార్లు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఆ స్వామివారిని గురించి తలుచుకుంటున్నాం మనం ఈరోజు. సర్వం శ్రీ హనుమాన్ చరణారవిందార్పణమస్తు.